తిరుపతి గాని ఏదైనా సరే పెద్ద పెద్ద దేవాలయాలన్నిట్లో కూడా శ్రీచక్రం ముందు ప్రతిష్ఠ చేసిన తర్వాతే దాని మీద మళ్ళీ వీళ్ళు విగ్రహాన్ని నెలకొల్పటం అనేది ఉంటుంది. ఎందుకని అంటారు ఎందుకని అలాగా? అంటే గనక శ్రీచక్రం వల్ల ఆకర్షణ శక్తి అనేది ఉధృతంగా ఉంటుంది. హుహుహు. అలాగే ఈ శ్రీచక్రం అనేది అంటే ఇప్పుడు మన ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆకర్షణ అది ధనాకర్షణ అవ్వచ్చు, ప్రజాకర్షణ అవ్వచ్చు, విద్యాకర్షణ అవ్వచ్చు. ఏ అదైనా సరే ఆకర్షణ. హ్మ్. సో, ఆకర్షణకి మరి ఆలంబనగా నిలిచేదే శ్రీచక్రం. అందుకని శ్రీచక్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలది. హ్మ్. ఎవ్వరైనా పెట్టుకోవచ్చంటారు. వాళ్ళు వీళ్ళని అందుకని లేకుండా. అది ఇప్పుడు మనం చెప్పేది కూడా అదే. ఇవాళ మనం హ్మ్. చెప్పాలనుకుంది కూడా అదే. హుహు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఈ శివలింగం అనేదొకటి, తర్వాత ఈ శ్రీచక్రం అనేదొకటి. హ్మ్. ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అంటే వాళ్ళు పెట్టుకున్నా కూడా ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. అంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెలిసి తెలియని దాంతో అమ్మో! మీ ఇంట్లో శ్రీచక్రం పెట్టారు దానికి బోలెడు పూజలు ఉండాలండి బాబు మీరేంటి ఇలా పెట్టి వదిలేసారంటే వీళ్ళకి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. హ్మ్. అమ్మో! నేను శ్రీచక్రం తెచ్చి పెట్టాను ఏమవుతుందో ఏంటో అని. మీరేం భయపడాల్సిందేం లేదు. బెంగపడాల్సింది అంతకంటా లేదు. తేలిగ్గా చేసుకోండి. ఖచ్చితంగా శ్రీచక్రం యొక్క విశిష్టత ఏంటి? మహిమ అనేది ఏంటనేది మీ అనుభవంలో ప్రత్యక్షంగా చూడగలుగుతారు. దీన్ని హ్మ్. ఎప్పుడైనా సరే శ్రీచక్రం అంటే ఇప్పటికే ఉన్నవాళ్ళు సరే, లేని వాళ్ళ కోసం అయితే ముందు ఒకసారి చెప్తాను. అంటే హ్మ్. కొత్తగా మనం శ్రీచక్రం కొందాం అనుకున్నాం. లేదా కొత్తగా మన ఇంట్లో శ్రీచక్రాన్ని తెచ్చి పెడదాం అనుకున్నాం. అలాంటి వాళ్ళు దీనికి ఈ శ్రీచక్రానికి ఎప్పుడు కూడా కార్తీక మాసం, మాఘమాసం చాలా విశిష్టమైనది. ఆ సమయంలో తెచ్చుకోవచ్చంటారు. ఇప్పుడు అందులో మాఘమాసమే నడుస్తుంది మనకి. హ్మ్.